నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ వైసీపీ అధికార పార్టీ బెదిరింపులకు దౌర్జన్యాలకు పాల్పడుతోంది దౌర్జన్యంపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అబద్ధాలకు అసలు పేర్లు చంద్రబాబు లోకేష్ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తారన్న ఎంపీ అవినాష్ రెడ్డి శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం స్పీకర్ సతీమణి పర్యటన ఆమదాల వలసలో ప్రజల సమస్యలను తెలుసుకున్న నేతలు గాలివీడు పాఠశాలలో కరోనాపై అవగాహన కార్యక్రమం మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి రాయచోటిలో మార్చి 9 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు ఆలయ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా సబ్ కలెక్టర్ పృథ్వీ తేజ ఇక డీటెయిల్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలను దక్కించుకునేందుకు వైసీపీ అధికార బెదిరింపులు దౌర్జన్యాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. వైసీపీ దౌర్జన్యాలపై ఎస్పీ సత్యయేసుబాబును కలిసి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష అభ్యర్థులను భయాందోళనకు గురి చేస్తుందన్నారు. జిల్లాలో సాగుతున్న దౌర్జన్యకాండపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన వాలంటీర్లు వైసీపీకే ఓటు వేయాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నగరానికి ఏమైంది? ఈరోజు నగరంలో కూడా శాంతి భద్రతల సమస్య, అట్లాగే ప్రతిపక్ష అభ్యర్థులు తీవ్ర భయకంపితులయ్యే వాతావరణం ఎందుకు కల్పిస్తూ ఉన్నారు? ఏమైంది మీకు అందరికీ? ప్రజాస్వామ్య విలువల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు కాబట్టి, ప్రజాస్వామ్యం పట్ల మీకు నమ్మకం లేదు కాబట్టి ఏకపక్షంగా ఏకగ్రీవాల దిశగా మీరు సాగిస్తున్న దుర్మార్గపు ఆలోచనలు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది. వాటి పరిణామాలు ఫలితాలు ఎన్నికల్లో మీరే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వైకాపా నాయకులకు మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళు వేయించుకొని గెలుచుకుంటారు. ఆ వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే మాత్రం మీ అక్రమాలు, మీ దుర్మార్గాలు, మీ దౌర్జన్యాలు ప్రజల ముందు ఉంచి ప్రజల తీర్పు కోరడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఆ విషయాన్నే ఎస్పీ గారికి కూడా చెప్పాం. ఆయన ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి, అట్లాగే ఎక్కడెక్కడైతే మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, మా వాళ్ళకు బెదిరింపులు వస్తున్నాయో ఆ వివరాలన్నీ కూడా చెప్పాను. తప్పకుండా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు సచివాలయాలు కూడా ఏర్పాటు చేశారు కదా నిదానంలో. మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఈ సచివాలయ వాలంటీర్లు కానీ వార్డులో కానీ మొబిలైజ్ చేసేది నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఒక వినూత్నమైన రీతిలో వైఎస్ఆర్సీపీ పార్టీ మరి అధిష్టాన వర్గ ఆదేశాలు లేకపోతే అధికారంలో మతంతో చేసేటువంటి ప్రజాప్రతినిధులు అర్థం కావడం లేదు. కానీ వివిధ ప్రాంతాల్లో భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి ఎన్నికలను ఏకగ్రీవంగా చేయాలని 50 డివిజన్లో 15 ఏకగ్రీవం చేస్తామని చెప్పి గంటాపాతంగా మా శాసనసభ్యుడు అనంత వెంకటరామరెడ్డి గారు చెప్తా ఉన్నారు. నిన్న కూడా చెప్పడం జరిగింది. మీరు చేసేటువంటి ఈ యొక్క దుర్నీతి, దుస్సాంప్రదాయం మరి భవిష్యత్తు తరాలకి దేనికి సంకేతం అంటే ఈ మార్గం సరైందని చెప్పి భవిష్యత్తులో కూడా ఆలోచించాలా. గతంలో ఈ నగరంలో ఎప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి, ప్రశాంతంగా శాంతియుతంగా బతికేటువంటి ప్రజలు, పౌరులు, అదేవిధంగా మేధావులు, ఉద్యోగస్తులు, వివిధ సంఘాలు అన్ని కూడా వర్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి వారిని మరి ఏ విధమైనటువంటి ఆలోచనతోనో చేస్తున్నారు తప్ప మీకు ఈ అనంతపురం నగరంలో ఏకగ్రీవం చేస్తే మీ ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా, లేదా ఏకగ్రీవం చేయకపోతే ప్రభుత్వం కూలిపోతుందా, ఏకగ్రీవం చేస్తే కనుక ఇంకేమైనా మరింతగా కిరీటం వస్తుందో అర్థం కావడం. అబద్ధాలకు అసలు పేర్లు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని చంద్రబాబు, లోకేష్ పదే పదే చెప్తారని ఎద్దేవా చేశారు. పిచ్చివాడి చేతిలో రాయి ఇస్తే ఎంత ప్రమాదకరమో నారా లోకేష్ చేతికి మైక్ ఇస్తే అంతే ప్రమాదకరమని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు సీఎం జగన్ వ్యతిరేకి అని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని గుర్తు చేశారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. కేసులకు భయపడి చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడానికి కూడా భయపడ్డారని ఎద్దేవా చేశారు. చేయడం జరిగింది. పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది.
ఆ ప్రెస్ మీట్ ఇందాక ఫోన్లో చూసిన ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ చేతిలో, ఒక పిచ్చివాడి చేతిలో రాయి ఎంత ప్రమాదకరమో లోకేష్ అనే వ్యక్తి చేతిలో మైకు కూడా అంతే ప్రమాదకరం అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేశారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించిన కమిటీలో వైఎస్ అవినాష్ రెడ్డి అనే నేను ఒక సభ్యున్నట. నేను వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు ఒప్పుకున్నానని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవి పచ్చి అబద్ధాలని చెప్పడం కోసమే ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. 2019 జూలై నుంచే స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీస్ అయితేనేమి, కన్సల్టేటివ్ కమిటీ ఆన్ ఎంఎస్ఎంఈస్ అయితేనేమి దీంట్లో సభ్యునిగా నేను కొనసాగుతూ ఉన్నా. ఎక్కడే కానీ వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణకు సంబంధించిన కమిటీలో నేను సభ్యునిగా ఉండడం కానీ, నేను సభ్యునిగా అటువంటి కమిటీ సమావేశాల్లో పాల్గొనడం కానీ, నేను ఒప్పుకోవడం కానీ ఇటువంటి ఏవి కూడా జరగలేదనే విషయాన్ని మరి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం నిజంగా వారి సిద్ధాంతమే, వాళ్ళ నాన్న నుంచి వచ్చిన సిద్ధాంతం అది. ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడితే ఆ అబద్ధం నిజమవుతుందనేది వాళ్ళ నాన్న సిద్ధాంతం, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. అదే సిద్ధాంతాన్ని కొడుకు లోకేష్ కూడా మరి ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. లేకపోతే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే సాహసం ఏ ఒక్కరు కూడా చేయరు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసిన విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తోగరం పంచాయతీ పరిధిలోని నారిపేట, ఇసుకలపేట, దిబ్బలపేట గ్రామాలలో ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం, స్పీకర్ సతీమణి వాణి సీతారాం సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం గ్రామాల్లో గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని అవి నెరవేర్చే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. అదేవిధంగా నారిపేట గ్రామానికి 4 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, ఇసుకలపేట గ్రామానికి 54 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, దిబ్బలపేట గ్రామానికి 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు త్వరలో నిర్మాణం చేపడతామని తమ్మినేని సీతారాం తెలిపారు. మంది ఉన్న ఇల్లు ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవి శాంక్షన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే మనం నిర్వహించారు. ఇంకెక్కడ ఎంతమందికి ఇల్లు లేవో కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం. అందులో పార్టీ గీర్తి నైజాంత ఆదవాడే పార్టీ. అర్హత కలిగినటువంటి వాడికి ఇల్లు, అర్హత కలిగినటువంటి వాడికి పెన్షన్. కాబట్టి ఇవన్నీ మనం పెట్టుకున్న సిద్ధాంతం, పార్టీ సిద్ధాంతం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తరఫు ఆలోచన. కాబట్టి ఇంకా ఎవరికైనా సరే ఇల్లు లేకపోతే మీరు మీ పేర్లు మీరు మాకు ఇవ్వండి. వెంటనే సైట్ అక్వైర్ చేపిస్తాము. చాలా దగ్గరలో ఏమిటంటే మనకి గవర్నమెంట్ సైట్స్ కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేపిస్తాం. అవసరం అనుకుంటే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి భూమి ఇస్తామనుకుంటే ఎంత డబ్బైనా మేమెందుకు దానికి ఎంఆర్ఓ, తహసీల్దార్, మన సెక్రటరీ స్టాఫ్ తర్వాత ఇంకా మన గ్రామంలో ఇక వీడికి ఇల్లు లేదు, ఇక ఆమెకి ఇల్లు లేదు, ఆమె పాపం ఇంత వయసు వచ్చింది, పెన్షన్ లేదు, మీరు ఏది ఇస్తే అది మీకు లేదు. మాకంటూ ప్రత్యేకమైనటువంటి ఎవరి మీద అభిమానం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. ఎందుకు ఉండాలి? ఇవన్నీ పూర్వం నుంచి మా గ్రామం, మీరు అభిమానిస్తున్న మా గ్రామం. కాబట్టి మీరు ఏదైనా కానీ ఉంటే మీరు రాసి ఇవ్వండి. ఇప్పుడనే అక్కడ లేదు. మీరు నిర్ణయించుకొని మాకు ఇస్తే దాని ప్రకారం మనకున్నటువంటివి గవర్నమెంట్ తెచ్చుకొని కింద మీద పడతాం. ఏదో ఒకటి కలెక్టర్తోనో, వీళ్ళతోనో, సిడి డ్రామాతోనో వాళ్ళతోనో మాట్లాడుకొని డబ్బులు క్లియర్ చేసుకొని
రాయచోటి నియోజకవర్గం వీరబల్లి మండలం మట్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాగార్జున చారి ఎన్నికయ్యారు. అతనికి పోటీదారులైన గుండంపల్లి శైలజ వైసీపీ పార్టీపై 447 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు రాయచోటిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో ఆలయ చైర్మన్ నరసింహాచారి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగార్జున మాట్లాడుతూ మట్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా రాయచోటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ చైర్మన్ దువ్వూరి నరసింహాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులు రాజకీయాల్లోకి వచ్చి విశ్వబ్రాహ్మణ ఉనికిని చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్తో పాటు చైర్మన్ దువ్వూరి నరసింహాచారి, చెన్నూరు రత్నమాచారి, వెంకట రమణాచారి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలువలు, సిమెంట్ రోడ్లు, చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఈ 5 ఏళ్ల కాలంలో పరిష్కారం దిశగా ముందుకు పోదామని చెప్తున్నాను. రైతులకు చాలా ఇబ్బందుల్లో కరెంటు సరిగా సప్లై లేదు, మోటార్లు కాలిపోతున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నారు. పంటలు గిట్టుబాటు ధర లేదు. వాళ్ళందరికీ కూడా దగ్గరుండి సహాయం చేయడానికి ముందుకొచ్చాము. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మట్టి గ్రామంలో రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కూడా కొంతమందికి సరిగా అందివ్వడం లేదు. ఇట్లాంటివన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాము. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, రేషన్ కార్డులు, చేనేత వర్గాలు ఉన్నారు మా పంచాయతీలో. ప్రతి ఒక్కరికి చేనేత సంబంధించిన ఏ ఒక్కటి కూడా మిస్ కానివ్వకుండా దగ్గరుండి ప్రతి ఒక్కరికి అన్నీ చూస్తామని, అంగన్వాడీలు కానీ, అమ్మఒడి ఇటువంటి అన్నీ కూడా సెర్చ్ చేస్తాము. ఇంకా ఏమైనా ఉంటే మా దృష్టికి తెచ్చినా కూడా ప్రతి ఒక్కటి పరిష్కారం దిశగా ఈ 5 సంవత్సరాలలో అన్నీ పరిష్కరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నమస్కరిస్తాను. సభకు నమస్కారం. ఇంతవరకు మన విశ్వబ్రాహ్మణులలో రాజకీయంగా ఎదిగే వాళ్ళల్లో చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే మన వాళ్ళు చాలామంది కూడా ఈ పంచాయతీ ఎలక్షన్లలో చాలామంది పంచాయతీ ప్రెసిడెంట్లుగా చాలామంది ఎన్నికైనట్లు ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నాం, ఎన్ని కావాలనేసి. కానీ ఇలాగే మన వాళ్ళు చాలామంది రాజకీయంగా పంచాయతీలోనే కాదు రాజకీయంగా ఎదగాలనేది మేము చాలా వరకు కోరుకుంటున్నాం. మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకు సహకారం చేస్తేనే బాగుంటుంది అనేది మా ఆలోచన. గాలివీడు మండల పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏఎన్ఎం ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఎన్ఎం దేవగణేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి తరగతిలో ఒక లీడర్ను ఎన్నుకొని పిల్లలు తమకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా అతని ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ కు తెలియజేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా, డౌన్లోడ్ చేయించు. అట్లా లాస్ట్ చివరి ఊరు ఎత్తుకుంటారు ఎవరైనా ఎత్తుకునే వాళ్ళు కూడా. ఇట్లా పోతే గొడ్డివీడి పోతే రెడ్డివారిపల్లె, ఈ రెడ్డివారిపల్లె. అట్లా గోపనపల్లి పోతే తాదిరెడ్డి గారిపల్లి. ఎవరు గోపనపల్లి లాస్ట్ ఎవరు? మా తాదిరెడ్డి గారిపల్లి. ఎవరు వచ్చేది? ఎవరికి వస్తుంది తాదిరెడ్డి గారిపల్లి? మారుమూల ప్రాంతానికి అక్కడి నుంచి ఇక్కడికి రాలేరమ్మా జనాలు. ముఖ్యంగా ముసలి వాళ్ళు కావచ్చు, పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కావచ్చు, నడచలేని స్థితిలో ఉండే వాళ్ళ ద్వారా మీకు ఆ సర్వీస్ గురించి చెప్పితే చాలు. వాళ్ళు చేసుకోరు, వాళ్ళ ఇష్టం. అది అర్థమైందమ్మా. అది టాబ్లెట్స్ వాళ్ళు ఆన్లైన్ లో పంపిస్తారు. మీకు లేదా ఎమ్మెల్యేస్ పిల్లలు ఎమ్మెల్యేస్ పిల్లలు ఏఎన్ఎం అడగచ్చు. ఇద్దరి దగ్గర లేకపోతే హాస్పిటల్ డైరెక్ట్ తీసుకోండి. మా సర్వీస్ అది చూపిస్తే కదా టాబ్లెట్స్ ఇష్యూ చేస్తారు మీకు ఎన్ని కావాలంటే. అర్థమైందమ్మా. మీకు స్మార్ట్ ఫోన్స్ ఎవరున్నాయి? మా స్మార్ట్ ఫోన్స్ పిల్లల దగ్గర, మీ దగ్గర, అందరి దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎక్కువైంది. ఇప్పుడు అగైన్ దాని ద్వారా కూడా వస్తుందమ్మా. ఈ సంజీవని ఓపీడీ అమ్మ, ఈ సంజీవని ఓపీడీ ప్లే స్టోర్ లో ఉండేది, డౌన్లోడ్ చేసుకోండి.
ఒకవేళ మీకు కూడా అడ్వాన్స్ గ్రూప్స్లో కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు డాక్టర్ మార్నింగ్. కడప జిల్లా రాయచోటి పట్టణంలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు మార్చి 9 నుంచి 11 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు కడప జిల్లా సబ్ కలెక్టర్ పృథ్వీ తేజ వారి సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ బ్రహ్మోత్సవాలకు సుమారుగా 4 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు వసతి ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అధికార యంత్రాంగం పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేటలో ప్రభుత్వ అధికారిని రాజంపేట ఎమ్మెల్యే సోదరుడు ఫోన్లో బెదిరిస్తున్నాడు. నందలూరు మండలానికి చెందిన విద్యుత్ శాఖ ఏఈ సురేష్ ను మేడా విజయశేఖర్ రెడ్డి ఏఈకి ఫోన్ చేసి తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడాడు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏఈ వారి సిబ్బందితో కలిసి నందలూరు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా పేరు సురేష్. నేను నందలూరు మండలంలో విద్యుత్ శాఖ ఏఈగా గత 4.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 24వ తారీఖు సాయంత్రం 6:30, 7 ఆ మధ్య ప్రాంతంలో నాకు నందలూరు మండలము చెన్నగారిపల్లి విలేజ్ నుంచి ఈడిగిపల్లి అనే విలేజ్ ఉంది, అక్కడ ఆ విలేజ్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో సదరు వ్యక్తి మేడా విజయ్ అని చెప్పారు. ఆయన ఎమ్మెల్యే గారు తమ్ముడు అని చెప్పాడు. చెప్పి పలాని ట్రాన్స్ఫార్మర్ విషయంలో స్టార్ట్ చేసి నన్ను నానా బూతులు, నోటికి నేను చెప్పలేని అటువంటి బూతులు, భయంకరమైన ఘోరమైన బూతులు నాతో మాట్లాడి నన్ను దూషించి ఆ విధంగా నన్ను మాట్లాడాడు నా పైన. నేను దానికి చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆయనతో అన్నాను, మీరు ఈ విధంగా అంటే నేను పోలీసులు కంప్లైంట్ చేస్తాను మీ పైన అని చెప్పాను. అయినా కూడా ఆయన వినకుండా, నేను చెప్పేది ఏమి వినకుండా ఆయన నా పైన నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోకు, ఎస్సీకి చెప్పుకుంటావో, ఎస్పీకి చెప్పుకుంటావో, కలెక్టర్కి చెప్పుకుంటావో, జగన్మోహన్ రెడ్డికి లెటర్ పెట్టుకుంటావో అని చెప్పి నా పైన కేసు పెడితే నేను నీ పైన 1000 మందిని తీసుకొచ్చి ప్రతిగా నీ పైన కేసు పెడతానని చెప్పి నన్ను బెదిరించాడు. అందువల్ల నేను ఈ విషయాలు విన్న తర్వాత ఫోన్లో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఈ విషయం పైన నేను నందలూరు పోలీస్ వారికి కంప్లైంట్ చేశాను. ఈ విషయంలో నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటూ ఈ వార్త చెప్తున్నాను. విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి రాజకుమారి మాట్లాడుతూ కరోనాపై ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోరాటం చేసిన పోలీసు ఉద్యోగులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను వేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఏఆర్ ఆఫీస్ దగ్గర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వేసేందుకు చర్యలు చేపట్టిందని, ఈ అవకాశాన్ని ప్రతి పోలీసు ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలన్నారు. మనం చూసాం 45 అబవ్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా మంది డెత్ బెడ్ వరకు వెళ్లి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మనం కోలుకున్న వాళ్ళలో 50%
ఇంకా నేను బతుకుతానో లేదో అనుకున్న స్టేజ్ నుంచి కూడా కోలుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు కొంతమందిని కూడా మనం కోల్పోయాం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో. సో ఆ విధంగా దానికంటే ఇది బెటర్ కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ కి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందుకని యాక్చువల్గా ఇది వాలంటరీ అని చెప్పాము. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఇది తీసుకుంటే మంచిది, దానికంటే ఇది బెటర్. అంటే 1 or 2 days ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఉంటాయి. కానీ కరోనా వచ్చిందంటే మన కొలీగ్స్ నే మనం చూసాము ఎంత బాధపడ్డారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మీకు కోరుకుంటూ ముగిస్తున్నాను. ఎందుకంటే బయట పబ్లిక్ లో కూడా చాలా అప్రిహెన్షన్స్ ఉన్నాయి. సో పోలీస్ తీసుకుంటే కనుక చాలా మంది మోటివేట్ అవుతారు. కాబట్టి మనము కరోనా టైంలో మనమే ముందుండి ప్రజలందరికీ నమ్మకాన్ని కలిగించి ఆ వైరస్ ని మరి మన జిల్లాకు రాకుండా మనం చాలా కాపాడగలిగాం. అలాగే ఇప్పుడు కూడా మన డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం పర్సంటేజ్ చూసినట్లయితే కనుక హెల్త్ అండ్ మున్సిపల్ వర్కర్స్ లో కూడా చాలా తక్కువ మంది తీసుకున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్సంటేజ్ మనం పెంచి చూపించినట్లయితే కనుక దీనిలో కూడా మనం ఆదర్శంగా ఉండి జిల్లా మొత్తానికి ప్రజల్లో ఉన్న భయాల్ని పోగొట్టగలుగుతాం. అది ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అదర్ రీజన్స్ వల్ల ఏదైనా వాళ్ళకి డెత్ అయ్యి ఉండొచ్చు. 1 or 2 cases అది కూడా మనం చూసాము. వాళ్ళకి అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండుండొచ్చు. సో అవన్నీ కూడా ఏమి అనలైజ్ చేయకుండా ఊరికే అప్రిహెన్షన్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా, మరి దీనికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి ఏమైనా ఉంటే కనుక డాక్టర్స్ కూడా సూపర్విజన్ లో మనం ఇక్కడ. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాఘ పౌర్ణమి సందర్భంగా అంతర్వేది సముద్ర తీరం భక్తజన సందోహంతో నిండిపోయింది. భక్తులు సముద్ర స్నానాలు ఆచరించేందుకు ఎగబడ్డారు. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా గరుడ పుష్పక వాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామివారి చక్రవారి మఘ పౌర్ణమి సముద్ర స్నానం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస కిరాణా ఆచార్యులు శాస్త్రోత్తకంగా నిర్వహించారు. అప్పటి వరకు స్నానమాచరించకుండా వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా స్వామివారితో కలిసి స్నానమాచరించేందుకు ఎగబడ్డారు. ప్రజలు భక్త పారవశ్యంతో సముద్ర స్నానాలు ఆచరించారు. సముద్ర తీరమంతా భక్తులతో నిండి గోవింద నామస్మరణతో మారుమోగింది. శ్రీశైలంలో ఎన్నో వేల ఎకరాల పంట పొలాలకు నీళ్లు అందించడానికి ఈ డ్యామ్ ను ఏర్పాటు చేశారు. విహారానికి వచ్చే విహారయాత్రికులు సైతం ఆకర్షించే ఈ డ్యామ్ పర్యాటకులు ఆనందాన్ని అందిస్తుంది. అయితే డ్యామ్ ను పగలగొట్టి దాని ద్వారా నీరుని విడుదల చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య కారణంగా డ్యామ్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తుందని అన్నారు. అదే జరిగితే చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకు రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టి డ్యాం పూర్తిగా దెబ్బతినే పరిస్థితిని వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని విహారయాత్రకు వచ్చే పర్యాటకులు స్థానికులు కోరుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అధికార పార్టీ బెదిరింపులకు దౌర్జన్యాలకు పాల్పడుతోంది. దౌర్జన్యాలపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు. అబద్ధాలకు అసలు పేర్లు చంద్రబాబు, లోకేష్. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తారన్న ఎంపీ అవినాష్ రెడ్డి. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం స్పీకర్ సతీమణి పర్యటన. ఆమదాల వలసలో ప్రజల సమస్యలను తెలుసుకున్న నేతలు. గాలివీడు పాఠశాలలో కరోనాపై అవగాహన కార్యక్రమం. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి. రాయచోటిలో మార్చి 9 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు. ఆలయ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా సబ్ కలెక్టర్ పృథ్వీ తేజ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.